ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అనూహ్య. అసలు హ్యాపీనెస్ అంటే ఏంటి, తర్వాత అంటే మనకి మనం హ్యాపీగా ఎంతకాలం ఉండగలుగుతాం, అలా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి అనూహ్యని అడుగుదాం. నమస్తే అనూహ్య. నమస్తే రాధా. అనూహ్య, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి ఒక నమ్మకం పెరగాలి అంటే, మనం కాన్ఫిడెంట్ గా ఉండాలి అంటే, ఎందుకంటే మనలో మనకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుందో మనం వేసే ప్రతి స్టెప్ కూడా సక్సెస్ గానే ఉంటుంది. మనలో ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ డౌన్ అవుతాయో చిన్న జలుబు కూడా విషపూరిత జబ్బులాగా తయారవుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనలో మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? కరెక్ట్. కాన్ఫిడెన్స్ అనేది ప్రతి వ్యక్తి ముందుకెళ్ళాలంటే చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ లోని ఫస్ట్ నువ్వంటే ఏంటో నీకు తెలియాలి కదా. రైట్. అప్పుడే కదా నీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అసలు మీరు ఎవరు, మీకున్న స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, అంటే అది ఎదర్ మీకు ఉన్న టాలెంట్ అయినా అవ్వచ్చు, లేదా మీరు పలానా ఒక పని బాగా చేస్తారు, మిమ్మల్ని నలుగురు మెచ్చుకుంటారు అనేది ఏదైనా కూడా ముందు అవన్నీ ఒక లిస్ట్ రాసుకోండి. ఎందుకంటే మనలో చాలా మంది ఏమనుకుంటారంటే నా వల్ల ఏమీ చేత కాదు, నేనేమీ చేయలేను, చాలా మంది అలాగే అనుకుంటారు. అలానే అనుకుంటా ఉంటాం. ఫస్ట్ మీలో ఉన్న స్ట్రెంగ్త్స్ ఏంటి, నువ్వు ఏ ఏ పనులు బాగా చేస్తావు, వంట బాగా చేస్తావా, లేదా నీకు అందరినీ బాగా కేరింగ్గా చూసుకుంటావా, హెల్పింగ్ నేచర్ ఉందా, ఇలాంటివి ఏవైనా కూడా అన్ని మొత్తం ఒక లిస్ట్ అనేది రాసుకోండి. సెకండ్, యాక్సెప్టెన్స్ ఉండాలి. దేనికి యాక్సెప్టెన్స్ ఉండాలి? నువ్వు ఎందులో అయినా కొంచెం తక్కువ ఉన్నా కూడా పెర్ఫెక్షనిజం కోసం వెళ్ళకూడదు. అంటే అన్ని పెర్ఫెక్ట్గా అయిపోవాలి అది అని కాకుండాను, ఏదైనా కొంచెం తక్కువలో శాతంలో ఉన్నా కూడాను దాన్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి. యాక్సెప్ట్ చేస్తేనే మనం దానికి ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఫర్దర్గా అప్గ్రేడ్ చేసుకోవడానికి చేయగలం. లేకపోతే నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ వచ్చు, నేనేం చేయాల్సిన అవసరం లేదు, నేను ఎందుకు చేయాలి, ఉంటే అతి ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు, అలా ఉంటుంది. రైట్. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి. ఇది వరకు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ రోజున మీరు 5 గోల్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు అది అలవాటు అయితే చిన్న చిన్నవి ఏవైనా ఇంపార్టెంట్వి 3 పనులు లేదా ఒకటే పని పెట్టుకొని దాన్ని ఫినిష్ చేసుకోండి. చిన్న చిన్న టాస్క్ లాగా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు నేను పలానా దగ్గరికి ఏదైనా ఒక ఈవెంట్ ఉంది, నేను వెళ్ళాలి, ప్లాన్ చేసుకుంటాను, టికెట్స్ బుక్ చేసుకోవాలి, అది ఎక్కడవుతుంది, ఎన్నో తారీఖు, అది అన్ని అలా రాసుకొని ఒక్కొక్క దానికి టిక్ పెట్టుకోండి. అంటే ఉన్న పెద్దదాన్ని చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసి టిక్ పెట్టుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే సబ్కాన్షియస్లీ మన మైండ్ కూడా మనం చేస్తున్నాము పనులు, మనం చెయ్యగలుగుతున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మనకి లోపల నుంచి వస్తుంది. మన బిలీఫ్ అనేది పెరుగుతుంది మన మీద, మనం ఇది చేయగలుగుతున్నాము అని. ఇంకా తర్వాత ఎఫర్మేషన్స్. రోజు కూడా మార్నింగ్ లేచిన వెంటనే, సపోజ్ మీరు హెల్త్ ఇంప్రూవ్ చేయాలనుకున్నారనుకోండి, ఓకే, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారంటే ఐఎమ్ హెల్దీ, లేదా ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఆర్గనైజింగ్ మై హెల్త్ ఇన్ ఎ నైస్ వే, అలాగా ఎఫర్మేషన్స్ చెప్పుకోవటం. అంటే ఎలా చెప్పుకోవాలి? అది ప్రెసెంట్ అంటే ఏదైనా అవ్వాలి అనుకున్నది మార్నింగ్ అంటే మార్నింగ్ డైలీ లేచిన వెంటనే చెప్పుకుంటే ఇంకా మంచిది. లేదా మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ చెప్పండి. ఓకే, మీకు నలుగురితో మాట్లాడడానికి ఇబ్బంది, ఒక మీటింగ్ వెళ్ళాలి మీరు, ఇబ్బంది, ఫస్ట్ నలుగురితో మాట్లాడడం అది కూడా మీకు ఇబ్బంది, మీతో మీరు మాట్లాడుకోండి అద్దం ముందు నించొని, లేదా రాసుకోండి మీ ఏవైతే ఉన్నాయి. రోజు కూడా ఎఫర్మేషన్స్ అనేవి ఐఎమ్ హ్యాపీ అండ్ హెల్దీ, లేదా మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే సపోజ్ థైరాయిడ్, షుగర్, బీపీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఐఎమ్ హ్యాపీ అండ్ లివింగ్ హెల్దీ వే రివర్సింగ్ మై డయాబెటీస్, అండ్ లేకపోతే ఐఎమ్ వర్కింగ్ ఆన్ రెడ్యూసింగ్ దిస్. అలా ఏదైనా ప్రెసెంట్ మనం అంటే ఏది కావాలో వచ్చినట్టే రాసేయాలి. అంటే అది చూస్తేనే మనకి కొంత ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఆల్రెడీ నేను సాధించాను అని.
ఇప్పుడు నేను ఒక మీటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మీటింగ్ ఇవ్వాలి. సో రాసుకోవచ్చు ఎఫర్మేషన్. ఐఎమ్ గివింగ్ ఏ మీటింగ్ వేర్ ఆల్ ఆఫ్ దెమ్ లైక్, ఇలా అందరికీ నచ్చింది, నేను ఒక మీటింగ్ చేశాను, అందరికీ నచ్చింది, అందరూ నన్ను మెచ్చుకున్నారు, ఇలా అక్కడ జరిగినట్లు మొత్తం రాసేసుకోవాలి. సో అక్కడే మనకి మీరు అది రాసినప్పుడు, మీరు అది చదువుకున్నప్పుడే ఆల్రెడీ ఏమవుతుంది, మన మైండ్ కి ట్యూన్ అవుతుంది. మనం ఇది వరకు మాట్లాడుకుందాం, మన మైండ్ అనేది ప్రోగ్రామింగ్ మోడ్ లోని, సర్వైవల్ మోడ్ లోని పనిచేస్తుందండి. సో ఈ ఎఫర్మేషన్స్ అనేవి రాసుకోవటం వల్ల మన మైండ్ అనేది మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో ఈవెన్ మీకు ఆ నర్వస్నెస్, భయము, మీరు ప్రెజెంట్ చేయాలి మీటింగ్ అన్నప్పుడు భయం ఉన్నా కూడా మీకు అదేమి కనపడదు. అండ్ ఇంకొకటి, ఇలాంటి విషయాల్లో కాన్ఫిడెన్స్ కి ఇంకొకటి చెప్తాను, ఫ్యూచర్ కోసం వరీ అవ్వడం మానేయాలి. ఇప్పుడు మీటింగ్ లో కూర్చొని మీటింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో, ఏమంటారో అని ఆలోచించేదానికన్నా దానికి ఇమీడియట్ గా నెక్స్ట్ స్టెప్ ఏంటో మీరు ఆలోచించండి. ఎక్కడో ఫ్యూచర్ కాకుండా నెక్స్ట్ స్టెప్ అనేది మీరు ఏంటో ఆలోచించి చెప్తే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం అన్నమాట. అది కూడా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్, మైండ్ఫుల్ బాడీ లాంగ్వేజ్. మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు రోజంతా కూడా కాన్షియస్ గా ఎఫర్ట్ పెడుతూ ఉండండి. నడుస్తున్నప్పుడు కానీ ఏదైనా కూడా నిటారుగా నించోవడం అంటారు కదా, స్టాండింగ్ టాల్, ఇలా ఉంటే కాన్ఫిడెన్స్ లేనట్టు ఉంటది. ఎప్పుడు కూడా ఇలా స్టిఫ్ గా స్ట్రైట్ గా కూర్చొని, నిటారుగా కూర్చొని, స్ట్రైట్ గా నడడం, మన ఐ కాంటాక్ట్ చేస్తూ, మనం ఎదుట వ్యక్తి ఎవరితో మాట్లాడినప్పుడు అయినా సరే ఐ కాంటాక్ట్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ అని చెప్పి నమ్ముతారు. సో మన బాడీ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూస్ కానీ దేనికైనా కూడాను. అది మీరు రోజు కూడా అది ప్రాక్టీస్ చేశారు అనుకోండి, ఇంట్లోని మామూలుగా మీరు ఇంట్లో నడుస్తూ ఉన్నప్పుడు కానీ ఎక్కడ వెళ్ళినా కూడాను అది మీలో ఇంబైబ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మీకు. సో నిజంగా అంటే ఇంటర్వ్యూస్ కి చాలా ఇంపార్టెంట్. అవును, మనలో మన కాన్ఫిడెన్స్ ఇందాకన్నా స్ట్రైట్ గా నిటారుగా నిల్చోవడం, కూర్చోవడం అనేది నిజం. మనం నడిచే విధానం, మనల్ని మనం క్యారీ చేసుకోవడం, ఎలా క్యారీ చేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా చాలా చిన్న చిన్నవి కానీ చాలా డీప్ మీనింగ్ ఉంటాయి అన్నమాట. తీసుకోవద్దు, ఇవన్నీ ఫాలో అవ్వటం వల్ల కాన్ఫిడెన్స్ అనేది పెంచుకోవాలి. చిన్న చిన్నవి సంతోషాలని, అంటే సెలబ్రేషన్, ఇందాక మనం ఇది వరకు చెప్పుకున్నాం, చిన్నది ఏదైనా సాధించారా సెలబ్రేట్ చేసుకోండి ఆ గెలుపుని. ఏదో నాది పెద్దది అది అయ్యేకే కాదు, మీరు 10 pages పీపీటీ చేయాలి, అందులోని 2 pages చేసినా కూడా సెలబ్రేట్ చేసుకోండి, ఏమున్నది. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి మనమే ఇచ్చుకోగలగాలి, పక్కనున్న వ్యక్తి వల్ల రాదు. అంతే కదా, ఏది ఎవరికి వాళ్ళకి ఇచ్చుకుంటేనే సెల్ఫ్ మోటివేషన్ లాగా. థ్యాంక్ యూ.